ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుపై కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలు చేసి ఇరుకున పెట్టాలని చూసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు పూర్తిగా రాజకీయ కక్షతోనే వేసినట్టు ధర్మాసనం భావించింది. రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని, కోర్టులను వేదికగా చేసుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఇక ఇదే సమయంలో పిటిషనర్కున్న అర్హత, రాజకీయ నేపథ్యంపైన ఆరా తీసిన ధర్మాసనం పిటిషనర్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆయన వేసిన 2 పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీవ్రంగా మందలించింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం 2 తెలుగు రాష్ట్రాలలో ఓటుకు నోటు కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఈ కేసుపైన సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి డబ్బులిచ్చి ఓటు కొనుగోలు చేసిన వ్యవహారం ఏమిటనేది బయటకొస్తుందని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మరో పిటిషన్ వేశారు. అయితే ఈ 2 పిటిషన్లను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పాచిక పారలేదు. పైపెచ్చు ఆయనను కోర్టు మందలించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్టయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.